బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తెలంగాణ జనసేన నేతలు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడులు కలిశారు. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణలోని పార్టీ శ్రేణులన్నీ కలిసి ఒక అవగాహనకు రావాలని జనసేనని సూచించారు. రేపు మాదాపూర్ జనసేన కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలు సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తెలంగాణ జనసేన నేతలు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడులు కలిశారు. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణలోని పార్టీ శ్రేణులన్నీ కలిసి ఒక అవగాహనకు రావాలని జనసేనని సూచించారు. రేపు మాదాపూర్ జనసేన కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలు సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తెలంగాణ జనసేన నేతలు నేడు కలవడం జరిగింది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంతో పాటు ఇంకా ఏ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది? అలాగే రేపు కూడా మాదాపూర్ జనసేన ఆఫీసులో జనసేన నేతలందరూ కూడా కలవనున్నారు కదా, ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఇవాళ ఆయన నివాసంలో తెలంగాణ జనసేన నేతలు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కలిశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అన్నది రేపు విడుదల కాబోతుంది. మొత్తం 3 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతుంది. దానికి సంబంధించిన మొత్తం ప్రక్రియను కూడా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తుంది. మొత్తం 535 జెడ్పీటీసీలు, అలానే 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేతలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురై ప్రస్తుతం ఇప్పుడే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నీరసంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ జనసేన నేతలతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణలోని పార్టీ శ్రేణులన్నీ కలిసి ఒక అవగాహనకు రావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా రేపు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్ లో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జన సైనికులతోటి పార్టీ నేతలు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యక్తమయ్యే కార్యకర్తల అభిప్రాయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ కనుక తెలంగాణలో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు భావిస్తే అదే విషయాన్ని అటు మహేందర్ గౌడ్, అలానే ఎవరైతే మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ వారి సూచనలకు అనుగుణంగా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది ఆయన ఒక డిసిజన్ చేస్తారు. Please subscribe New Waves.